సిద్ధంగా అంటే మీలాంటి వాళ్ళు అంటే మీరు కూటమి అంటే ఇక్కడున్న ప్యానెల్లో పొలిటికల్ లీడర్స్ గా చెప్పినట్టు మీరు లక్ష్మణరావు గారు ఉన్నారు, పొలిటికల్ లీడర్స్ గా ఉన్న వాళ్ళు, మీరు ఎలా చూస్తారు ఇప్పుడు ఇది కాస్త ఉద్యమంగా మారి ప్రతి ఒక్కరు అవును మేము సైతం అని ఒకవేళ నిజంగానే ముందుకు వస్తే కోట్లు నిండిపోతాయండి. అసలు వల్ల కాదు ఇంకా ఆంధ్రప్రదేశ్ లో కాదు ఎక్కడెక్కడ ఏ ఏ కోట్లలో పడతాయో కూడా మొత్తం ఒక నిజంగా ఇక్కడ నుంచి ఒక ఉద్యమం జరిగిందంటే మొత్తం జడ్జిలంతా దేశంలో ఉన్న జడ్జిలంతా కూర్చొని ఒక చోట కూర్చొని తీర్పు ఇవ్వాల్సిన పెద్ద ప్యానల్ ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితి కూడా కారణం అవుతుందేమో. ఈ విప్లవం అనేది ఈ రోజు మొదలవ్వాలండి. అది ఫస్ట్ మనకి ఈ రోజు డిబేట్ కి వచ్చిన తొలి మహిళ రజనీ గారు కానివ్వండి, మీరు కానివ్వండి, లేదంటే జడ్జి రామకృష్ణ గారు కానివ్వండి, ఇంక్లూడింగ్ మీ ఆల్సో, స్వామివారికి అపచారం జరిగింది కాబట్టి నేను కూడా ఒక ప్రైవేట్ కంప్లైంట్ వేస్తాను, డెఫినెట్ గా నేను కూడా ఇంప్లీడ్ అవుతాను అందులో. లక్ష్మణరావు గారు మీరు వైసీపీ తరపున మీరు కూడా అడుగుతారా? వైసీపీ ముందుంటారు మేడం. ఆయన 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 చిన్నప్పటి నుంచి భక్తులు అని చెప్పారు. అసలు ఇదంతా తదంగా బయటికి రావడానికి, ఈ ఛార్జ్ షీట్లు రావడానికి కానీ ఏదైతే ఇవన్నీ నిజాలు అన్ని బయటికి రావడానికి గల కారణం మా ఎవరైతే ఇప్పుడు చెప్తూ ఉన్నారో వాళ్ళ పేర్లు రాయండి అన్నారే, వైవి సుబ్బారెడ్డి గారు ఆయన సుప్రీంకోర్టుకి అర్జించారు. అయ్యా ఇలా జరిగిందని అంటూ ఉన్నారు, దీన్ని నిజాలు ఏంటి అనేది బయట పెట్టేయండి అని చెప్పి ఎప్పుడే చేశారు అండి. ఇప్పుడు మంచి పాయింట్ ఇది మనం మర్చిపోయాం నిజానికి. లక్ష్మి గారిని అదే అంటున్నా, సుప్రీం కోర్టు తలుపు తట్టి మీరు చేసినటువంటి ఈ పాపం అంటే పాపమో పుణ్యమో, ఆయన ఎంత నిబద్ధత ఎంత నమ్మకం లేకపోతే సుబ్బారెడ్డి గారు అక్కడి వరకు వెళ్ళి ఉంటారు. సుబ్బారెడ్డి గారు వెళ్ళారంటే మా పార్టీ వెళ్ళినట్టే కదమ్మా. మా పార్టీ నిజాలు బయట తెలియపరచండి. నిజాలు ఏంటనేది భక్తులకి ఒక్క నిమిషం అండి కిరణ్ గారు, ఒక్క నిమిషం. నిజాలు అంటే ఏమైతే ఉన్నాయో అవి ఈ దేశ ప్రజలకి భక్తులకి తెలియపరచండి. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలాగా ఈ వ్యవహారం నడుస్తూ ఉంది కాబట్టి దీన్ని మీరు ఇన్వెస్టిగేషన్ చేసి నిజాలు అంటే ప్రజలకు తెలియపరచండి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఎవరైతే వైవి సుబ్బారెడ్డి గారు, భూమన కరుణారెడ్డి గారు ఎప్పుడో వాళ్ళు అర్జీ పెట్టుకోవడం జరిగింది. అంటే ఇక్కడ ఒక్క విషయం లక్ష్మణరావు గారు లక్ష్మణరావు గారు ఇక్కడ ఆనాటి ధర్మారెడ్డి గారు సుబ్బారెడ్డి గారు చెప్పినా వినలేదా? సుబ్బారెడ్డి గారికి కూడా తెలియకుండా ఏమైనా జరిగిందా? ఏదో ఉంది, ఆయనకు కూడా ఏదో నమ్మకం లేకపోతే అంత స్ట్రాంగ్ గా వెళ్ళుండరు. నిజాలు తేలాలని ఆయన కూడా కోరుకున్నారు. బట్ అంటే ఆయనకు కూడా తెలియకుండా ఆయనకి మించి ఇంకేదన్నా జరిగిందా? అది అందుకే ఇప్పుడు ఆయనే వెళ్ళారు కాబట్టి మరి మీలాంటి వాళ్ళు కూడా రెడీ అవుతారా ఇదే పార్టీ నుంచి? లక్ష్మి గారు, మనం పద్దాక ధర్మారెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు, భూమన కరుణాకర్ రెడ్డి గారు వీళ్ళు ముగ్గురు గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు, బాగానే ఉంది. అసలు పర్చేస్ కమిటీ ఏదైతే టీటీడీ బోర్డులో ఉన్నటువంటి పర్చేస్ కమిటీ ఏదైతే ఉంటుందో, నెయ్యి కొనుగోలు కమిటీ ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీ. ఆ కమిటీని లీడ్ చేసింది ఎవరు? ప్రశాంత్ రెడ్డి గారు. ఎవరైతే విపిఆర్ ఈ రోజున టీడీపీలో ఉన్నటువంటి ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళ భార్యనే ఈ ప్రశాంత్ రెడ్డి గారు. అసలు ఆ కొనుగోలు చేసింది ఎవరు? ప్రశాంత్ రెడ్డి గారు. మరి ప్రశాంత్ రెడ్డి గారు ఒక పాత్ర గురించి మాట్లాడరేంటి? ప్రొక్యూర్మెంట్ లో ఆవిడ ఉన్నారు, ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారు. ప్రశాంత్ రెడ్డి గారే కదమ్మా పర్చేస్ కమిటీకి మెయిన్ లీడరు. అవును. మరి అలాంటప్పుడు మీరు ధర్మారెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు, భూమన కరుణాకర్ రెడ్డి గారు వీళ్ళ ముగ్గురిని మీరు బద్నాం చేయడానికి మాట్లాడినప్పుడు మరి మీరు విపిఆర్ గురించి, అదే ప్రశాంత్ రెడ్డి గారు మీ టీడీపీలో ఉన్నటువంటి ఎంపీ, మీ టీడీపీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గురించి ఎందుకు మాట్లాడట్లా? లక్ష్మణరావు గారు మంచి మాట. నేను ఒకటి చెప్తున్నా, ఆమె డిసెంట్ రాసింది, ఆ రికార్డు బయట తీయండి. డిసెంట్ రాసింది. ఇప్పుడైతే దాన్ని ఓవర్లుక్ చేసింది ఎవరు? ఓవర్లుక్ చేసింది ఎవరు? ఓవర్లుక్ చేసింది ధర్మారెడ్డి. ఆమె గురించి మాట్లాడు కాబట్టి నేను చెప్తున్నా. ప్రశాంత్ రెడ్డి గారు చెప్తున్నా, ఆమె డిసెంట్ రాస్తుంది. సార్ దీంట్లో వెజిటేబుల్ ఫ్యాట్ సంబంధించినటువంటి ఏది బేటా కెరటిన్ టెస్ట్ చేయమని పసాయ్ కొత్త రూల్స్ తీసుకొచ్చినప్పుడు 2022లో
ఐఎస్ఓస్ ఇండియన్ స్టాండర్డ్ ఆర్డర్స్ మారినప్పుడు పసా అంటే ఫుడ్ అథారిటీ సేఫ్టీ రెగ్యులేషన్స్ వాళ్ళు ఒక రూల్ తీసుకొచ్చారు. తిరుమల తిరుపతిలో కూడా ఈ యొక్క బేటా కెరటిన్ టెస్ట్ నిర్వహించండి అన్నింటిలోనని చెప్పి పెట్టినప్పుడు ఆమె ప్రొక్యూర్మెంట్ హెడ్ గా ఉన్నప్పుడు ఆ ప్రస్తావన ధర్మారెడ్డి దగ్గరికి వెళ్ళింది ఫైల్. ధర్మారెడ్డి గారు ఏం చేశారు? ధర్మారెడ్డి గారు అవసరం లేదు, పసాయ నిబంధనలను పాటించవలసినటువంటి అవసరం లేదు, ఈ బెటా కెరటిన్ లేదు, నిజమండి, బెటా కెరటిన్ టెస్ట్ అవసరం లేదంటూ మన భారతదేశంలో మనం పెట్టుకున్నటువంటి సంస్థ అథారిటీ ఆఫ్ వినండి సార్, ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా పెట్టినటువంటి ఫసాయి నిబంధనలు కూడా ప్రతి ఒక్కరు ఉల్లంఘించి చేస్తారనే విధానాన్ని దాన్ని వద్దు ధర్మారెడ్డి గారు చెప్పారని ఇదొక కొత్త ప్రసారం చేయడం తప్పు. లేదు, ఛార్జ్ షీట్ ఉంది సార్, కొత్తది కాదు. 219 పేజీల ఛార్జ్ మీకు షీట్ నచ్చినట్టు మీరు ప్రోపగండ చేసి మీకు ఎవరికి అనుకూలమైతే వాళ్ళకి అనుకూలమైన స్టేట్మెంట్లు ఇచ్చుకోవడం 12 గంటలు చదివే ఛార్జ్ షీట్ వినండి సార్, ప్రతి పదము చదివా 12 గంటలు చదివే ఛార్జ్ షీట్. ఒక్క నిమిషం మనకి ఎలా లక్ష్మణరావు గారు స్టేట్మెంట్ ఇచ్చుకోవడం కరెక్ట్ కాదు.